హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఈరోజు మనము స్ట్రాటజీకే సెషన్ ఈరోజు చూద్దాము. సో ఆల్రెడీ చాలా స్ట్రాటజీకే సెషన్స్ అనేవి జరిగాయి. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోస్ఫియర్ రిజర్వ్స్, సో ఇవన్నీ 3 టాపిక్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము ఆల్టర్నేటివ్ డేస్లోని. స్ట్రాటజీకే అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ మీకు ఆల్టర్నేటివ్ డేస్ అవైలబుల్లోకి వస్తుంది. సో ఈరోజు మనము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏంటి అనేవి ఏమేమి ఉన్నాయి, మొత్తం టోటల్గా ఎన్ని సైట్స్ ఉన్నాయి, సో ఇవన్నీ మనం ఈరోజు కవర్ చేసుకున్నాం. స్టేట్ వైజ్ ఏ స్టేట్స్లో ఏమేమి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా పేరు వచ్చింది, అది ఏ ఇయర్లో వాళ్ళకి గుర్తింపు వచ్చింది అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకున్నాము. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే, కొత్త యూజర్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, కంటెంట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే, ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా సరే మీకు ఈ కంటెంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ఛానల్లో మీకు ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీ, కేసు ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటుంది. సో మీకు మీ ఎగ్జామ్స్లో ఇవన్నీ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది కంటెంట్. ఐ ట్రస్ట్ మై కంటెంట్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ టాపిక్. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో యునెస్కో అనేది కల్చరల్ ఉంటాయి, నేచురల్ ఉంటాయి. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి. సో యునెస్కో అనేది దీనికి ఐడెంటిఫికేషన్ మార్క్ ఇస్తుంది. సో ఏన్షియంట్ టైం నుంచి ఉన్నవి, వీటికి ఏదైనా స్పెషాలిటీ ఉన్నప్పుడు సో అవన్నీ గమనించుకుని యునెస్కో అనేది వాటికి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే గుర్తింపుని ఇస్తూ ఉంటుంది. సో అది ప్రిజర్వ్ చేయడానికి, వాటి యొక్క ఇంపార్టెన్స్ వరల్డ్ వైడ్ తెలియడానికి, మన ఇండియాలో తెలియడానికి, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకు ఇలాంటి ప్రాసెస్ ఇలా ఐడెంటిఫై చేస్తుంటారు యునెస్కో అంటే. సో నేను చెప్పాను వాటి యొక్క కల్చర్ని కాపాడడానికి, గుర్తించడానికి, వాటిని ప్రిజర్వ్ చేయడానికి, అందరిలో వెలుగులోకి తీసుకురావడానికి, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ సో ఫస్ట్ మనం ఏ స్టేట్ చూసుకున్నామంటే మహారాష్ట్ర స్టేట్ చూసుకున్నాము. సో మహారాష్ట్రలో కేవ్స్ అనేవి చాలా ఫెమిలియర్. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఏంటి మీరు అలానే వినే ఉంటారు. కైలాష్ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది. సో ఆ కైలాష్ టెంపుల్ అనేది ఒక రాక్ కట్ టెంపుల్. అంటే రాక్ కట్ టెంపుల్ అని అంటే ఒక పెద్ద బండరాయిని తీసుకుని దాన్ని చెక్కి దాన్ని ఒక టెంపుల్ లాగా మార్చారు. సో ఇప్పుడు మనం బ్రిక్స్టోన్ ఎలాగా ఇల్లు కట్టుకుంటాము, సో అలానే ఒక రాయిని వాళ్ళు చెక్కి దాన్ని ఒక టెంపుల్ లాగా చేశారు. అంటే ఒకే సింగిల్ రాక్ని, పెద్ద రాక్ని వాళ్ళు చెక్కి దానికి అన్ని ప్రాసెసింగ్ అంతా చేసి వాళ్ళు అప్పట్లోనే, ఆ కాలంలోనే ఒక పెద్ద రాక్తోనే అలా చేయడం అనేది నిజంగా ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. సో అది కైలాష్ టెంపుల్, అది రాక్ కట్ టెంపుల్ అనమాట మన ఇండియాలో. అది ఎల్లోరా కేవ్స్లో ఉందన్నమాట. సో ఇట్స్ వెరీ మన వరల్డ్ అండ్ ఆర్కిటెక్చర్కి చాలా రిఫ్లెక్టింగ్గా ఉంటుంది అది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా ఒకసారి వెళ్ళి మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అదైతే విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. యూ హ్యావ్ టు సీ ఆల్ దోస్. అండ్ కమింగ్ టు 1983లోని అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్కి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది వచ్చింది. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్. అజంతా కేవ్స్లో ఏముంటాయి, ఎల్లోరా కేవ్స్లో ఏముంటుంది. ఇప్పుడు మనం ఎవరైనా గర్ల్స్ని వర్ణించేటప్పుడు కూడా ఎల్లోరా శిల్పంలా ఉన్నావు, చాలా సాంగ్స్లో కూడా మీకు కంపారిజన్ వస్తూ ఉంటుంది. ఎల్లోరా శిల్పం, మీకు వెంకటేష్ ఒక సాంగ్ ఉంటే అమ్మో అది ఒక సాంగ్ ఉంటుంది, వెంకటేష్ సాంగ్. అందులో కూడా హీరోయిన్ని కంపేర్ చేయడానికి ఆ సాంగ్లో కూడా ఎల్లోరా శిల్పమా అని చెప్పి వస్తుంది ఒక సాంగ్లోని. సో ఇలా చాలా ఉన్నాయి. సో ఎందుకు ఇలా కంపేర్ చేస్తుంటారంటే అక్కడ యొక్క ఆర్కిటెక్చర్ అనేది అంత బ్యూటిఫుల్గా, కదా శిల్పాలు అనేవి ఏన్షియంట్ టైంలోని అంత బ్యూటిఫుల్గా చెక్కారనమాట. సో అందుకని అంత బ్యూటిఫుల్గా అమ్మాయి కూడా ఉంటుందని రిప్రజెంట్ చేయడానికి, పొగడడానికి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో ఇలాంటి ఎల్లోరా శిల్పంలా ఉన్నావు, సో ఇటువంటివి సాంగ్స్లో కానీ మీకు మూవీస్లో కానీ ఇలాగా అమ్మాయిని అలా కంపేర్ చేస్తుంటారు ఎల్లోరా శిల్పం అలాగా. సో ఎందుకంటే అక్కడ ఆ కేవ్స్లోనే అవన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏన్షియంట్ టైమ్స్లో కింగ్స్ అనేది బిల్డ్ చేయించారు. అజంతా కేవ్స్లోని మనము ఎక్కువగా బుద్ధిస్ట్కి సంబంధించిన కేవ్స్ చూస్తాం. ఓన్లీ బుద్ధిస్ట్ ఏంటి అజంతా కేవ్స్లో. అదే ఎల్లోరా కేవ్స్లోని
బుద్ధిస్ట్, హిందూస్ అండ్ జైన్స్ ఇలాగా త్రీ రిలీజియన్కి రిలేటెడ్గా మీకు ఇక్కడ కేవ్స్ అనేది కనిపిస్తుంది. సో కైలాష్ టెంపుల్ అంటే అది హిందూస్ని చేస్తుంది, సో రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అది కూడా ఎల్లోరా కేవ్స్లోనే ఉంది. ఈ రెండింటికి 1983లో ఇచ్చారు. అండ్ ఎలిఫెంటా కేవ్స్కి 1987లో ఇచ్చారు. 1983లో అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, 1987లో ఎలిఫెంటా కేవ్స్ని కట్టించింది రాష్ట్రకూట రూలర్స్. సో మనం పర్టికులర్గా ఒక కింగ్ అని చెప్పలేము. సో ఒక కింగ్ తర్వాత ఇంకొక కింగ్ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి ఉంటారు. సో ఆ పర్టికులర్ ఏరియాలో కట్టించుంటారు. సో మనం పర్టికులర్గా ఒక కింగ్ పేరు అని చెప్పలేము. బట్ రాష్ట్రకూట రూలర్స్ ఎలిఫెంటా కేవ్స్ని కన్స్ట్రక్ట్ చేయించారు. అండ్ ఎల్లోరా కేవ్స్ కూడా రాష్ట్రకూట రూలర్స్ ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎల్లోరా కేవ్స్లో కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 2004లోని ఛత్రపతి శివాజీ టర్మినస్, దీనికి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది వచ్చింది 2004లో. సో 1983లో వచ్చింది, 1987లో వచ్చింది, 2004లో వచ్చింది, అండ్ 2018లో కూడా వచ్చింది. విక్టోరియన్ బొటిక్ అండ్ ఆర్క్ డెకో ఎన్సెంబుల్స్ ఆఫ్ ముంబై. ఇక్కడ ఏంటి అంటే మన 19th సెంచరీ 20th సెంచరీలో ఉన్న ఆర్కిటెక్చర్స్, ఉన్న ఏన్షియంట్ బిల్డింగ్స్ని అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం అవన్నీ చూడొచ్చు అక్కడికి వెళ్తే. సో అందుకని 2018లో దీనికి మన ఏన్షియంట్ టైంలో కల్చర్, ఆ టైంలో ఉన్న ఆర్కిటెక్చర్స్ ఎలా ఉన్నాయి 19th సెంచరీ 20th సెంచరీలోని అవన్నీ మనం అక్కడ చూడొచ్చు. సో అందుకని దీనికి 2018లోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నైజేషన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్కి వస్తే 1986లో ఖజురాహో గ్రూప్ మాన్యుమెంట్స్ అంటే ఖజురాహో టెంపుల్స్ అనమాట. ఇది మీకు మధ్యప్రదేశ్లో అవైలబుల్లో ఉంటుంది. ఇది కట్టించింది చండేలా డైనాసిటీ వాళ్ళు. ఇది కట్టించింది ఎవరు? ఖజురాహో టెంపుల్, చండేలా డైనాసిటీ. చండేలా రూలర్స్ వాళ్ళు ఖజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ని వాళ్ళు కట్టించారు. అండ్ ఇక్కడ 1989లో బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఎట్ సాంచి. సో ఇది మనకు తెలుసు, సాంచిలో చాలా స్తూపాస్ ఉన్నాయి, బుద్ధిజంకి సంబంధించి చాలా ఉన్నాయండి. దీనికి ఎప్పుడు వచ్చింది రికగ్నైజేషన్? 1989లో సాంచికి వచ్చింది, 1986లో ఖజురాహోకి వచ్చింది. అండ్ 2003లో భీంబేట్కా. ఓకే, మనం ఏన్షియంట్ హిస్టరీలో చదువుకొని ఉంటాం భీంబేట్కా, ధోలావీరా ఇవన్నీ కూడా. సో ఇది ఉంది మధ్యప్రదేశ్లో ఉంది భీంబేట్కా. దీనికి 2003లోని మనకి రికగ్నైజేషన్ అనేది వచ్చింది. సో మధ్యప్రదేశ్లో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఖజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ టెంపుల్స్కి, భీంబేట్కాకి, అలానే సాంచికి 3 వాటికి మధ్యప్రదేశ్లో రికగ్నైజేషన్ వచ్చింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. అండ్ కమింగ్ టు యూపీ అంటే ఉత్తరప్రదేశ్లో 1983లోని ఆగ్రా ఫోర్ట్కి వచ్చింది, తాజ్మహల్కి వచ్చింది. ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్ అందరికి తెలుసు కట్టించింది షాజహాన్. ఆగ్రా ఫోర్ట్ కట్టించింది ఎవరు అని అంటే ఇట్ వాస్ బిల్డ్ బై అక్బర్ ఇది కట్టించింది. సో అక్బర్. సో ఈ రెండింటికి కూడా తాజ్మహల్కి అండ్ అలానే ఆగ్రా ఫోర్ట్కి 1983లోని ఐడెంటిఫికేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ సిటీ అనేది ఫతేపూర్ సిక్రీ అని, అది 1986లో దీనికి ఒకటి వచ్చింది. ఫతేపూర్ సిక్రీ అనేది ఎవరి గుర్తుగా కట్టించారు అని అంటే సూఫీ సెయింట్ షేక్ సలీం చిష్టి. సో ఈయన గురువు అనమాట, సూఫీ సెయింట్ అనమాట. ఇప్పుడు మనకి హిందూస్లో ఎలాగ గురువుస్ ఉంటారు, సో అలానే ముస్లిమ్స్లో కూడా సూఫీ సెయింట్ అనమాట ఆయన. సో సూఫీ సెయింట్ షేక్ సలీం చిష్టికి గుర్తుగా ఈ ఫతేపూర్ సిక్రీ అనేది ఒకటి కట్టించారు. సో మీరు గూగుల్ వెళ్ళి చూసిన ఒక పెద్దగా ఉంటుంది అది ద్వారం అనేది. సో ఫతేపూర్ సిక్రీ కట్టించారు. అండ్ నెక్స్ట్ ఇది యూపీలో ఉంది. సో ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్ అండ్ ఫతేపూర్ సిక్రీ ఈ 3 కూడా యూపీలో ఉంది. యూపీలో ఈ 3కి రికగ్నైజేషన్ వచ్చింది.
అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఒరిస్సా, కోనార్క్ సన్ టెంపుల్. సో మనందరికీ తెలుసు కోనార్క్ సన్ టెంపుల్. సో ఓన్లీ ఫ్యూ సన్ టెంపుల్స్ ఉన్నాయి మన ఇండియాలోని. సో అందులో ఇది వన్ ఆఫ్ ది సన్ టెంపుల్ అనమాట. సో దీనికి రికగ్నైజేషన్ వచ్చింది 1984లో, దీనికి రికగ్నైజేషన్ వచ్చింది. ఒరిస్సాలో ఈ ఒక్కదానికే యునెస్కో హెరిటేజ్ సైట్స్ రికగ్నైజేషన్ వచ్చింది. సో ఇది ఎవరు కట్టించారు అంటే నరసింహదేవ వన్. సో ఎవరెవరు కట్టించారు, ఇది మనం ఇంకా ఇన్ డీటెయిల్గా ఏ డైనాసిటీ, ఏ రూలరు, ఎందుకు కట్టించారు, ఇవన్నీ కూడా మనము స్టాటిక్ జీకేలోని ఆ టాపిక్ కూడా ఉంది, స్పెషల్లీ టెంపుల్స్. సో మేజర్ టెంపుల్స్ అన్నీ కూడా మనం అక్కడ చూస్తాం ఎగ్జామ్ ఓరియంటెడ్గా. ఇక్కడ జస్ట్ ఎలాగో టాపిక్ వచ్చింది కదా అని నేను ఎవరు కట్టించారు దాని వెనక ఏదైనా చిన్న స్టోరీ ఉంటే చెప్తున్నా అంతే. సో టెంపుల్స్ కవర్ చేసేటప్పుడు ఇన్ డీటెయిల్గా అన్నీ మనం కవర్ చేసుకున్నాము. అండ్ అలానే మాన్యుమెంట్స్, ఈ ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్, సో దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. ఇది ఫతేపూర్ సిక్రీకి ఒక స్టోరీ ఉంది, కుతుబ్ మినార్కి ఒక స్టోరీ ఉంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్. స్టాటిక్ జీకే అది ఇంకా కవర్ చేయలేదు, కవర్ చేస్తాము. సో ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్లోని వాటి గురించి అన్ని, అది బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు, ఎవరి హానర్గా, ఎవరి మెమరబుల్గా కట్టించుకున్నారు, వైఫ్స్ కట్టించారా, హస్బెండ్స్ వైఫ్ కట్టించారా, లేకపోతే కింగ్ వాళ్ళ గురుగారికి కట్టించారా. సో ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ మనం డీటెయిల్గా ఆ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకున్నాము. సో సన్ టెంపుల్ వచ్చి నరసింహదేవ వన్ కట్టించారు. సో ఇది ఎక్కడ ఉంది, ఒరిస్సాలో ఉంది. అండ్ దీనికి 1984లో ఐడెంటిఫికేషన్ వచ్చింది. ఈ ఇయర్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలా అని మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది. సో దానికి నా ఆన్సర్ ఏంటి అంటే, ఎస్, యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఇయర్స్ అనేది రిమెంబర్ చేసుకోవాలి. సో ఎలా రిమెంబర్ చేసుకోవాలి, ఎలా గుర్తుంటుంది మాకు అన్ని డౌట్ కూడా రావచ్చు. సో రిమెంబర్ చేసుకోవాల్సింది. సో ఫ్రీక్వెంట్గా ఎలాగనంటే, ఫ్రీక్వెంట్గా దాన్ని చూస్తూ ఉంటే డైలీ ఒక 5 minutes 10 minutesలో మార్నింగ్ లేవగానే జస్ట్ మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడే మీరు దాన్ని జస్ట్ ఒక లుక్, జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఎట్ ఇట్, అంటే ఒకసారి జస్ట్ అలా చూడండి. సో అది ఒక టైప్ ఆఫ్ రివిజన్. చూసేటప్పుడు మీ మైండ్లో ఇంకేమి రన్ అవ్వదు, జస్ట్ ఫుల్ కాన్సన్ట్రేషన్ దాని మీదే పెట్టి అలా చూడండి, అన్నీ చూస్తూ ఉండండి. సో అలాగా మీకు డైలీ ఒకసారి అలా దాన్ని చూస్తూ మెమరైజ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఆ ఇయర్స్ అనేవి సేవ్ అయిపోతాయి. సో ఇయర్స్ని సేవ్ చేసుకోవడానికి ఇటువంటి ట్రిక్స్ ఏమి ఉండవు. సో అది జస్ట్ కంటిన్యూగా రివైజ్ చేసుకుంటేనే మీకు మైండ్లో అనేది సేవ్ అయిపోతుంది. ఒకసారి చదివేసి వదిలేస్తే ఇయర్స్ మాత్రం అస్సలు గుర్తుండవు. సో యూ హ్యావ్ టు ఫ్రీక్వెంట్లీ రీడ్ దట్ టాపిక్, దెన్ ఓన్లీ యూ విల్ మెమరైజ్ ఇన్ యువర్ బ్రెయిన్. ఓకే. సో తమిళనాడులోని 1984లో మహాబలిపురం, సో మాన్యుమెంట్స్ ఆఫ్ మహాబలిపురం, ఇది నరసింహవర్మన్ వన్, నరసింహవర్మన్, ఇది కూడా వన్నే. సో ఈ రెండు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మీకు, అందుకే పక్కన ఇచ్చాను. కోనార్క్ సన్ టెంపుల్ వచ్చి నరసింహదేవ. సో మాన్యుమెంట్స్ ఆఫ్ మహాబలిపురం వచ్చి నరసింహవర్మన్. మీరు ఇది నరసింహ వస్తుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాము అని అనుకుంటే, సన్ టెంపుల్. సో సూర్యుడిని మనం డైలీ నార్మల్గా ఏం చేస్తుంటారు హిందూస్, నార్మల్గా లేకగానే స్నానం చేసుకుని సూర్య నమస్కారాలు చేసుకుంటున్నాం. సో సూర్య నమస్కారాలు చేసుకుంటున్నప్పుడు సూర్యుడిని ఒక గాడ్గా భావిస్తూ ఉంటాం కదా. సో సన్ టెంపుల్ని కట్టించిన అతని పేరులో కూడా దేవ వస్తుంది, నరసింహదేవ. ఓకే. సో ఇక్కడ మహాబలిపురం కాబట్టి మహాబలిపురం. సో ఇక్కడ నరసింహవర్మన్, మహాబలిపురం నరసింహవర్మన్. సో అలా గుర్తుపెట్టుకోండి. పురం వర్మన్. సో అలాగా మీకు సఫిక్స్లోని మీరు అలా గుర్తుపెట్టుకోండి. మహాబలిపురం వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా కింగ్ ఎవరు కట్టించారో ఆ కింగ్ పేరులో సఫిక్స్లో కూడా వర్మన్ వస్తుంది. ఓకే. ఇక్కడ పురము వర్మన్. సో అలా గుర్తుపెట్టుకోండి. నరసింహవర్మన్ వన్ మహాబలిపురం మాన్యుమెంట్స్ని కట్టించింది. అండ్ సన్ టెంపుల్, కోనార్క్లో ఉన్న సన్ టెంపుల్ ఒరిస్సాలో ఉన్నది ఎవరు కట్టించింది, నరసింహదేవ వన్ కట్టించారు. ఓకే. అండ్ నెక్స్ట్ చోళా టెంపుల్స్ ఆబ్వియస్లీ ఎవరు కట్టిస్తారు, చోళా ఎంపరర్స్ కట్టిస్తారు. దీనికి 1987లో వచ్చింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. చోళా టెంపుల్స్కి 1987లో
వచ్చింది. మహాబలిపురంలోని గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ మహాబలిపురంలో 3 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి తంజావూరులోని ఐరావతేశ్వర టెంపుల్, బృహదేశ్వర టెంపుల్ ఇన్ తంజావూరు ఒకటి. ఇంకొక బృహదేశ్వర టెంపుల్ కూడా ఉంది. బృహదేశ్వర టెంపుల్ ఇది వచ్చి తంజావూరులో ఉంది. ఇంకొక బృహదేశ్వర టెంపుల్ వచ్చి గంగైకొండ, గంగైకొండ బృహదేశ్వర. సో ఈ మూడు టెంపుల్స్ని కలిపి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ మహాబలిపురం అని అంటాము. ఓకే, సో ఐరావతేశ్వర టెంపుల్లోని మీరు అబ్జర్వ్ చేస్తే ఐరావతేశ్వర టెంపుల్లోని సింగింగ్ స్టెప్స్ ఉంటాయి. మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు, బట్ ఐరావతేశ్వరలోని ఆ టెంపుల్లోని స్టెప్స్ ఉంటుందన్నమాట ఒక పర్టికులర్ ఏరియాలోని. ఆ స్టెప్స్ మీద మీరు కనుక స్టెప్ చేస్తే సంగీతంలోని సరిగమప ఉంటుంది కదా, సో ఆ మ్యూజిక్ అనేది బయటకు వస్తుంది. అండ్ లాస్ట్ 3 స్టెప్స్లోని మీకు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయని చెప్పారు కదా, ఓం అనే పవిత్ర మంత్రం అనేది మీకు సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. అది ఈ యొక్క బిల్డింగ్ యొక్క స్పెషాలిటీ. ఐరావతేశ్వర టెంపుల్లో ఆ స్టెప్స్ అనేది ఉంటుంది. యూ కెన్ సీ టిల్ నౌ, యూ కెన్ సీ వెళ్తే మీరు అక్కడ గమనించవచ్చు. సో ఈ త్రీ టెంపుల్స్ని కలిపి మనము గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ మహాబలిపురం అంటాం. ఐరావతేశ్వర టెంపుల్, బృహదేశ్వర టెంపుల్ ఇన్ తంజావూర్ అండ్ గంగైకొండ బృహదేశ్వర టెంపుల్. ఓకే, సో తమిళనాడులో ఈ 2 అనేది వచ్చేస్తుంది. ఏంటి? మహాబలిపురం గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ చోళా టెంపుల్స్ 1984 and 1987. అండ్ వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్ నేషనల్ పార్క్. నేను ఆల్రెడీ దీని గురించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాము జాగ్రఫీలో, స్ట్రాటజీలో. సో నేషనల్ పార్క్స్లో కూడా మనం ఇది కవర్ చేసుకున్నాము. దీనికి ఎప్పుడు వచ్చింది వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే 1987లో వచ్చింది. అండ్ 2023 అంటే ఇది మోస్ట్ రీసెంట్. మోస్ట్ రీసెంట్వి మీకు ఇంకా ఎక్కువగా వెన్ కంపేర్ టు ఆల్ దీస్ రీసెంట్ అంటే 2010 తర్వాత నుంచి వచ్చేవి అన్నీ, 2010, 2020 తర్వాత నుంచి వచ్చేవన్నీ ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోతాయి మీకు. సో అవి చాలా ఇంపార్టెంట్. సో నేను రెడ్ మార్క్తో చేస్తున్నా. రీసెంట్వి ఫ్యూ రీసెంట్ ఉన్నాయి. సో శాంతినికేతన్, సో ఇది కూడా వెస్ట్ బెంగాల్లోని టూ సైట్స్ వచ్చేసాయి మనకి. సుందర్బన్ నేషనల్ పార్క్ ఒకటి, శాంతినికేతన్ ఒకటి. ఓకే, 2023 శాంతినికేతన్, 2023 ఇది వచ్చేసి 1987. సో నెక్స్ట్ కమింగ్ టు ఉత్తరాఖండ్లో నందాదేవి. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫ్ నేషనల్ పార్క్. ఓకే, నందాదేవి దీనికి ఎప్పుడు వచ్చింది యునెస్కో అంటే 1988లో నందాదేవికి వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చింది 1988. సో నెక్స్ట్ కమింగ్ టు ఢిల్లీలోని హుమయూన్స్ టాంబ్, కుతుబ్ మినార్. ఈ రెండింటి కూడా ఒకేసారి వచ్చింది 1993లో ఢిల్లీలో. హుమయూన్స్ టాంబ్ అనేది హుమయూన్ యొక్క మెమరైజ్లోని కట్టించింది. అది ఎవరు కట్టించారు అంటే హిస్ సెకండ్ వైఫ్ బీగా బేగం. ఈయన చనిపోయిన తర్వాత సెకండ్ వైఫ్ కట్టించింది అనమాట హుమయూన్స్ టాంబ్, బీగా బేగం. అండ్ కుతుబ్ మినార్ వచ్చి కుతుబుద్దీన్ ఐబక్ కట్టించారు. బట్ అది ఎవరి హానర్గా కట్టించారు అంటే ఇది కూడా వాళ్ళ యొక్క గురుగారి హానర్లో కట్టించారు. వాళ్ళ సెయింట్, ఆయన పేరు ఏంటి అంటే ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకా. సో ఈయన యొక్క మెమరీలోని, ఈయన యొక్క హానర్లోని ఈ కుతుబ్ మినార్ అనేది కట్టించారు. సో ఈ కుతుబ్ మినార్ ఈయన కుతుబుద్దీన్ ఒక్కరే కాదు కట్టించింది. ఈయన కొంతవరకు కన్స్ట్రక్షన్ చేసి
వదిలేశారు. ఇంకా నెక్స్ట్ ఇంకొంచెం అంటే దాన్ని డెవలప్ చేసింది. ఇప్పుడు మనము ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో చూసుకున్నా, ఇప్పుడు ఏదైనా కొన్ని మాన్యుమెంట్స్ లైక్ ఏదైనా కొన్ని బిల్డింగ్స్ ఎవరైనా ఒక గవర్నమెంట్ నడిచినప్పుడు కట్టేయించి బిల్డింగ్స్ ఏదైనా వదిలేస్తే నెక్స్ట్ ఇంకొక గవర్నమెంట్ వచ్చి మళ్ళీ దాన్ని ఎలాగా ఇంకా డెవలప్ చేయడము, దాన్ని కంప్లీట్ చేయడము, దానికి ఇంకేమైనా రీమోడలింగ్ చేయడము, రిపేర్ చేయడము. సో ఇది ప్రెసెంట్ డేస్లో కూడా చూస్తుంటాం మనం. ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్, బిల్డింగ్స్ ఇలా ఏమైనా ప్రజలకి సంబంధించి ఎవరైనా ఒక గవర్నమెంట్ కట్టేసి సో వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు లేకుండా ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు రీమోడలింగ్, రిపేరింగ్ ఏదో ఒకటి చేస్తుంటారు. సో అలానే ఇక్కడ ఈయన కుతుబుద్దీన్ ఐబక్ ఆల్రెడీ దీని కన్స్ట్రక్షన్ అంటే దీని యొక్క బేస్ వేసేసారు. నెక్స్ట్ దీన్ని డెవలప్ చేసింది ఇంకొక 2 floors లాగా. ఇల్తుత్మిష్. సో కుతుబుద్దీన్ తర్వాత ఇల్తుత్మిష్ దీన్ని డెవలప్ చేశారు. ఈయన ఏమవుతారంటే ఈయనకి కుతుబుద్దీన్ ఐబక్కి అల్లుడు అవుతారనమాట. సో ఈయన మామగారు కట్టించింది ఇంకొంచెం 2 floors ఇంకొంచెం పెంచాడనమాట ఎవరు ఇల్తుత్మిష్. నెక్స్ట్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, చాలా డ్యూరేషన్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్. సో ఫిరోజ్ షా తుగ్లక్ దీని యొక్క లాస్ట్ ఫ్లోర్ అలానే 5th floor ఈయన కంప్లీట్ చేశాడు, కన్స్ట్రక్షన్ చేశాడు ఫిరోజ్ షా తుగ్లక్. సో కుతుబ్ మినార్ కనుక ఈ ముగ్గురు యొక్క హస్తం ఉంది. ఎవరు ముగ్గురు? కుతుబుద్దీన్ ఐబక్ ఫస్ట్ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఇంకొంచెం డెవలప్ చేసింది ఇల్తుత్మిష్. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో డెవలప్ చేసింది ఫిరోజ్ షా తుగ్లక్. ఇది ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకాకి హానర్గా ఇది అనేది కట్టించడం జరిగింది. ఓకే, కుతుబ్ మినార్ ఇది ఢిల్లీలో ఉంది. అండ్ 2007లో రెడ్ ఫోర్ట్కి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది ఇచ్చారు రెడ్ ఫోర్ట్కి 2007. కుతుబ్ మినార్ మీకు ఒక టైంలోని ఫుల్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఒక టైంలో ఫనా మూవీ ఉంది కదా, ఫనా హిందీ మూవీ, అది అమీర్ ఖాన్ అండ్ కాజల్ ఉంటారు, హిందీ కాజల్. సో ఆ మూవీలోని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో ఈ కుతుబ్ మినార్ మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది. మూవీ చూసిన వాళ్ళకి అది అర్థమవుతుంది. ఓకే, కుతుబ్ మినార్ ఆ సాంగ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ బీహార్లో ఏమేమి మాన్యుమెంట్స్ ఉన్నాయి, ఏమేమి వేటిగా వచ్చింది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చూస్తే 2002లో మహాబోధి టెంపుల్, ఇది బుద్ధిజంకి సంబంధించిన టెంపుల్, బోధ్గయాలో ఉంది. ఓకే, బోధ్గయ. సో మహాబోధి టెంపుల్కి 2002లో వచ్చింది బీహార్లో. అండ్ అలానే నలంద మహావీర్ దీనికి కూడా 2016లోని వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చింది. సో బీహార్లో 2 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు గుజరాత్ ఈజ్ సెకండ్ మోస్ట్ స్టేట్, ఎక్కువ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాము. ఫస్ట్ మోస్ట్ స్టేట్ వచ్చి మహారాష్ట్ర, సెకండ్ మోస్ట్ స్టేట్ అంటే ఎక్కడ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎక్కువ ఉన్నాయి అని మాట్లాడుకుంటే ఫస్ట్ మహారాష్ట్ర ఉంటే గుజరాత్ సెకండ్ స్టేట్లో ఉంది. ఓకే, సో అక్కడ 5 ఇక్కడ 4 అంతేనా? 4. 2004లో చంపేనర్ పవగఢ్ ఆర్కియలాజికల్ పార్క్. సో ఇది ఒక ఆర్కియలాజికల్ పార్క్ 2004లోని మీకు గుజరాత్లో దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 2014 రాణి కీ వావ్. సో ఇది కూడా మీరు చూసుకోవచ్చు. రాణి కీ వావ్ ఒక పెద్ద బిల్డింగ్ లాగా ఉంటుంది రాణి కీ వావ్. సో దీనికి 2014లోని దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 2017లో అహ్మదాబాద్. సో అహ్మదాబాద్ కూడా 2017లోని వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చింది. సో డోలావీరా మనకు తెలుసు, అందుకే ఏన్షియంట్ హిస్టరీ చదివేటప్పుడు ఖచ్చితంగా ఇదైతే మీకు వచ్చే ఉంటుంది. ఇది ఒక హరప్పన్ సివిలైజేషన్ అనమాట. సో డోలావీరా గుజరాత్లో ఉంది. సో దీనికి కూడా 2021లోని మీకు ఇది ఇవ్వడం జరిగింది వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రాజస్థాన్. సో జంతర్ మంతర్ రాజస్థాన్లో ఉంది. దీనికి 2010లోని జంతర్ మంతర్కి రాజస్థాన్లోని దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చింది. ఎప్పుడు 2010. అండ్ హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్, మనందరికి తెలుసు రాజస్థాన్ ఇటు పక్కింది ఫోర్ట్స్, రాజుల టైంలో ఉన్న కోటలు ఎక్కువగా ఉంటాయి జైపూర్లో అక్కడ. సో హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ 2013లో దీనికి
వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చింది. అండ్ 2019లోని జైపూర్ సిటీకి వచ్చింది. సో జైపూర్ సిటీ కూడా రాజస్థాన్లోనే ఉంది. సో జంతర్ మంతర్, జైపూర్ సిటీ, హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్. 2010లో జంతర్ మంతర్ వచ్చింది, 2013లో హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్కి వచ్చింది, అండ్ 2019లో జైపూర్ సిటీకి వచ్చింది. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లోని 2014లో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా. సో ఇది ఒక నేషనల్ పార్క్. సో దీనికి 2014లో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది వచ్చింది. ఇది ఉంది ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సిక్కింలో 2016లోని కంచన్జంగా నేషనల్ పార్క్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చింది. సో 2016లో కంచన్జంగా నేషనల్ పార్క్, దీని గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము నేషనల్ పార్క్స్లోని. సో అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్కి 1985లోని వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చింది. సో కాజీరంగా, మానస్ ఈ రెండింటికి 1985లో వచ్చింది. ఓకే, ఎప్పుడు వచ్చింది? 1985లో వచ్చింది. అండ్ 2024 అంటే మోస్ట్ రీసెంట్గా 2024లోని మొయితమాస్ ది మౌండ్ బరియల్ సిస్టమ్ ఆఫ్ ది అహోమ్ డైనాసిటీ. సో ఇది ఏంటి అంటే అహోమ్ డైనాసిటీ వాళ్ళంటే అహోమ్ రూలర్స్ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ బరియల్ సిస్టమ్ని యూజ్ చేసి వాళ్ళ ప్రిన్సెస్ని, రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళందరినీ అలా చేసుకునే వాళ్ళు అనమాట. అదొక టైప్ ఆఫ్ బరియల్ సిస్టమ్. ఇది ఏంటి అని అంటే మొయిడామ్స్ అంటే ఏంటి అని అంటే ఏం లేదు, అదొక ఆర్క్ షేప్లో ఉంటుంది, లైక్ నేచురల్గా ఉంటుంది. ఇలా ఒక ఆర్క్ షేప్లో ఉంటుంది. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇక్కడంతా గ్రాస్, గడ్డి అలాగా ఉంటుంది అనమాట. ఇలా ఆర్క్ షేప్లో ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఎంట్రన్స్ ఉంటుంది అంతే. అది వాళ్ళు ఒక బరియల్ సిస్టమ్ లాగా యూజ్ చేసేవాళ్ళు. ఏంటి? మొయిడామ్స్ అని అహోమ్ డైనాసిటీ వాళ్ళు. సో అవి చూడడానికి యూనిక్గా ఉన్నాయి. వాటి యొక్క ఫీచర్స్, వాటి కల్చర్ని అందరికీ మెమరైజ్ చేద్దాము, అందరికీ తెలిసేలా చేద్దాము అని చెప్పి దీనికి ఇలా 2024లోని వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇవ్వడం జరిగింది దానికి. ఓకే, సో 1985లో కాజీరంగా నేషనల్ పార్క్కి, మానస్ వైల్డ్ లైఫ్ శాంచురీ రెండింటికి వచ్చింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ తమిళనాడు, ఆఫ్ ఇండియా. మౌంటైన్ రైల్వేస్ ఇంకో డార్జిలింగ్లో కనిపిస్తుంది, నీలగిరిలో కనిపిస్తుంది, అలానే హిమాచల్ ప్రదేశ్లో కల్కా అనే ప్లేస్లో కనిపిస్తుంది. ఇవి మనం అబ్జర్వ్ చేస్తే చాలా మూవీస్లోని మనం చూస్తూ ఉంటాము. బట్ అది ఏదో ఎక్కడో బయట ఫారెన్ కంట్రీస్లో షూటింగ్ ఏమో అనుకుంటూ ఉంటాము. బట్ కాదు, మన ఇండియాలోనే. అంటే అదేంటి అంటే మౌంటైన్స్లో నుంచి రైల్వే ట్రాక్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు మౌంటైన్స్ యొక్క వ్యూ కూడా అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా మూవీస్లో చూసుంటారు. బట్ నాకు అది ఏ పర్టికులర్ మూవీ అనేది నాకు ఈ టైంలో గుర్తు కావట్లేదు. సో ఇంకా తర్వాత ఎప్పుడైనా గుర్తొస్తే అప్పుడు ఏదైనా వీడియో చేసేటప్పుడు అప్పుడు నేను చెప్తాను. ఓకే, ఇప్పుడైతే ప్రెజెంట్ గుర్తు కావట్లేదు. బట్ మూవీస్లో అయితే కామన్గా చూపిస్తూ ఉంటారు. అంటే లొకేషన్ బాగుంటుంది అది, అందుకని చూపిస్తూ ఉంటారు ట్రైన్ సీన్స్ ఏమైనా వచ్చినప్పుడు. సో మౌంటైన్ రైల్వేస్ అనేది 3 స్టేట్స్లో ఉంది: తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఇది తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఇలా 3 స్టేట్స్లో ఉంది ఏంటి మౌంటైన్ రైల్వేస్. దానికి 1999లోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇచ్చారనమాట రికగ్నైజేషన్. నెక్స్ట్ కమింగ్ టు వెస్టర్న్ ఘాట్స్ మనందరికి తెలుసు, జోగ్రఫీలో కూడా మనము డిస్కస్ చేసుకున్నాం వెస్టర్న్ ఘాట్స్ అంటే ఏంటి అని. సిలబస్ ఇంట్రొడక్షన్ టైం నేను అన్నీ చెప్పాను బ్రీఫ్గా మీకు. సో వెస్టర్న్ ఘాట్స్ గురించి ఇంకా ఒక సెషన్ తీసుకోలేదు, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. సో తీసుకుంటాను, అప్పుడు మనం ఇంకా డీటెయిల్గా కవర్ చేసుకుంటాం వెస్టర్న్ ఘాట్స్ ఏంటి. ఓకేనా, అన్ని డీటెయిల్గా. సో ఇది ఈ స్టేట్స్ అన్నింటినీ కవర్ చేస్తుంది: మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ. సో ఇవన్నీ కవర్ చేస్తుంది. దీనికి 2012లోని వెస్టర్న్ ఘాట్స్కి 2012లోని ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కర్ణాటక, అవర్ నైబరింగ్ స్టేట్. కర్ణాటకలో 1987లోని గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ పట్టాడకల్. సో ఈ పట్టాడకల్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్కి 1987లోని
మీకు వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది రావడం జరిగింది. ఇది కట్టించింది ఎవరు అంటే ఇదిగో ఈ కింగ్ విజయాదిత్య రాయ. ఓకే, విజయ ఆదిత్య కట్టించారనమాట. ఇది గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ పట్టాడకల్. నాకు ఆ నేమ్ నోరు తిరగట్లేదు, సో అందుకే రాసుకున్నాను. రాసిన తర్వాత కూడా నోరు తిరగట్లేదు. సో విజయాదిత్య షార్ట్లో అలా చెప్పేస్తాను. విజయాదిత్య గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ పట్టాడకల్ కట్టించారు. సో ఆ కట్టడానికి 1987లోని మీకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ 2023, సో రీసెంట్ కాబట్టి ఇంపార్టెంట్, అందుకే రెడ్ మార్క్స్ పెట్టా మోస్ట్ రీసెంట్ వాటికి. సో అది మీకు ఇంపార్టెంట్ అవుతుంది. సో 2023లోని సో సాక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయసలాస్. సో ఇలాగా హోయసల యొక్క డైనాసిటీ వాళ్ళు కట్టించింది చెన్నకేశవ, హోయసలేశ్వర్, కేశవ. సో వీటన్నిటి కూడా మనకి వచ్చింది వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది వచ్చింది 2023లో కర్ణాటకలో. సో ఇది అనమాట. ఇవన్నీ కూడా మీకు ఇందులో నేచురల్ అండ్ కల్చరల్ 2 టైప్స్ ఉంటుంది, అండ్ ఒకటి మిక్స్డ్ ఉంటుంది. అంటే నేచురల్గా వచ్చిన యునెస్కో సైట్స్, కల్చరల్ వచ్చిన సైట్స్, అండ్ మిక్స్డ్ అంటే బోత్ నేచురల్ అండ్ కల్చరల్. సో ఒకటి మిక్స్డ్ సైట్గా ఉంది. అది ఏంటి అంటే కంచన్జంగా వచ్చి మిక్స్డ్, ఇది మిక్స్డ్ టైప్ కంచన్జంగా. అండ్ నేచురల్ వచ్చి ఇంకా మిగతా 6 ఉన్నాయి. సో 6 ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ది నేచురల్. వెస్టర్న్ ఘాట్స్ వచ్చి నేచురల్. సో ఇక్కడతో 1 అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇంకో నేచురల్ వచ్చి కాజీరంగా, ఇది కూడా నేచురల్. సో ఇలా కూడా అడగచ్చు మీకు నేచురల్గా కల్చరా అని. సో అందుకే చెప్తున్నాను నేను. వెస్టర్న్ ఘాట్స్ నేచురల్, కాజీరంగా నేచురల్. ఇంకా రాజస్థాన్లో కేలియో డియో నేషనల్ పార్క్ ఉంది. ఐ థింక్ ఐ మిస్ ఇట్. ఇది 1985లోని మీకు దీనికి కేలియో డియో నేషనల్ పార్క్, దీనికి 1985లో వచ్చింది. ఇది రాజస్థాన్లో ఉంది. సో కేలియో డియో ఇది కూడా నేచురల్ అనమాట. ఓకే, సో ఇది నేచురల్. అండ్ నెక్స్ట్ 3 కవర్ అయింది కదా, ఇంకో 3 వచ్చి ఇది నందాదేవి కూడా నేచురల్ అనమాట. ఇది నేచురల్ యునెస్కో సైట్. ఓకే, అండ్ నెక్స్ట్ సందర్భాన్స్ కూడా నేచురల్. సందర్భాన్స్ ఏంటంటే నేను సందర్భాన్స్ అని ఉంటుంటా మ్యాక్సిమమ్. అండ్ ఇంకా 1 2 3 4 5 ఇంకో 1 second. Yeah, see this one, nature. సో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా నేచురల్. సో ఈ 6 నేచురల్, ఒకటి మిక్స్డ్. ఓకే, మిక్స్డ్ ఏంటి కంచన్జంగా, మిగతాది కాజిరంగా నేషనల్ పార్క్స్, వెస్టర్న్ ఘాట్స్, అండ్ అలానే గ్రేట్ హిమాలయాస్ అది నేషనల్ పార్క్, అండ్ అలానే కేలియో డియో నేషనల్ పార్క్. ఇక్కడ వచ్చేసి ఇటుపక్క వస్తే నందాదేవి అండ్ సందర్భాన్స్ నేషనల్ పార్క్. సో ఇవన్నీ కూడా నేచురల్, మిగతావన్నీ కల్చరల్, ఒకటి మిక్స్డ్ టైప్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను ఒక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ని మిస్ చేశాను. అండ్ అది మన తెలుగు స్టేట్స్లోనే ఉంది, అది కూడా తెలంగాణలో ఉంది. అది ఒక టెంపుల్ నేను కావాలని వాంటెడ్గా మిస్ చేశాను. సో అది ఏంటి, ఆ యొక్క మాన్యుమెంట్ నేమ్ రాసి దానికి ఏ ఇయర్లోని నేషనల్ హెరిటేజ్ సైట్ వచ్చింది అని మీకు తెలిస్తే మీరు కింద కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయకపోతే మీకు తెలియదని నేను అనుకుంటాను. సో కమెంట్ చేయండి, నేను అన్ని కమెంట్స్ని చూస్తుంటాను. సో తెలంగాణలో అది నేను వాంటెడ్గా మిస్ చేశాను, మీకు తెలుసో లేదో చూద్దాము. ఒకవేళ తెలియకపోతే అట్లీస్ట్ మీరు కమెంట్ చేయడానికైనా సర్చ్ చేస్తారు. సో ఇలాగా మీ అంతటా మీరు మీ ఓన్ ఇంట్రెస్ట్తోని ఏదైనా వెతకడం, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఎంతూజియాజం వల్ల, సో దానివల్ల కూడా మీకు థింగ్స్ అనేది ఇన్వాలంటరీగా మీకు గుర్తుంటుంది.
ఓకే, సో అలా చేయడం వల్ల, ఆ ప్రయత్నం చేయడం వల్ల, సో అందుకని నేను చెప్తున్నాను. తెలంగాణలో ఒక సైట్కి, మన తెలుగు స్టేట్స్ వన్ ఆఫ్ ది తెలంగాణలో ఒక సైట్కి, ఒక టెంపుల్కి నేను అన్నీ చెప్తున్నాను న్యూస్ కూడా. ఏ ఇయర్లో వచ్చింది, అది ఏంటి అన్నది నాకు కింద కమెంట్ చేయండి, నేను అందరి కమెంట్స్ చూస్తాను. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇది నా న్యూ ఛానల్, ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఇంకా మంచి కంటెంట్ తీసుకుని రావడానికి నాకు మీ సపోర్ట్ కావాలి. సో అందుకని నేను ఇలా అడుగుతున్నాను మీకు. సో ఓకే, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ మీద నాకు నమ్మకం ఉంది, సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ అందరికీ నచ్చుతుంది అండ్ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్, మీకు తెలుగులో మీకు నార్త్ సైడ్వే ఎక్కువ ఛానల్స్ అబ్జర్వ్ చేస్తుంటారు ఇటువంటి గవర్నమెంట్ జాబ్స్ పరంగా. సౌత్ సైడ్ మనకి చాలా తక్కువగా ఉంటుంది తెలుగు ఛానల్, తెలుగులో చెప్పేవాళ్ళు. సో అందులోని బెస్ట్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఇంకా తక్కువగా ఉంటారు. సో ఐ ట్రస్ట్ మై కంటెంట్. ఓకే ఆస్పిరెంట్స్, ఐ హోప్ యూ ఆల్ లవ్ దిస్ సెషన్. సో ఇంకా మంచి సెషన్స్ని నేను ముందు తీసుకొస్తుంటాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్, కీప్ వాచింగ్ ది ఛానల్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ మీ ఫీడ్బ్యాక్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ చేయడం మర్చిపోవద్దు. యువర్ ఫీడ్బ్యాక్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ మీ. సో కింద కమెంట్ చేయండి, కంటెంట్ పరంగా కానీ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా మీరు కింద పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా కమెంట్ చేయొచ్చు. I can take both positive and negative also. So okay aspirants, see you in the next session. బాగా చదువుకోండి, బాగా తినండి అండ్ కన్సిస్టెంట్గా ఉండండి. మీ రిజల్ట్స్ అనేది సూన్గా సక్సెస్ఫుల్ అవుతారు మీ రిజల్ట్స్తోని. సో బాయ్ ఆస్పిరెంట్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మీరు నా వీడియోస్ని, నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అండ్ బెల్ ఐకాన్ నొక్కమని చెప్పండి. ఓకే, మనము చిరంజీవి మూవీలో చూసాము, లైక్ 3 మెంబర్స్కి హెల్ప్ చేయండి, వాళ్ళకి ఇంకో 3 మెంబర్స్కి హెల్ప్ చేయమని చెప్పి. సో కనీసం మన మూవీస్లో ఉన్నవి అన్నీ పాటించాము, అట్లీస్ట్ ఈ షేరింగ్ ఆప్షన్, హెల్పింగ్ ఆప్షన్ అయినా పాటిద్దాము. సో 3 మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళు ఇంకో 3 మెంబర్స్కో, మోర్ దాన్ 3 మెంబర్స్కో షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే ఆస్పిరెంట్స్, బాయ్.